ఒక్కసారి ఊహించండి, ఒక విషపు చుక్కతోనే మూడు లోకాలు నాశనం అయ్యే పరిస్థితి వస్తే ఆ విషాన్ని ఎవరు తాగగలరు? దేవతలు కాదు, అసురులు కాదు, బ్రహ్మ కూడా కాదు. అప్పుడు ముందుకు వచ్చిన ఒకే ఒక్క శక్తి, మహాశక్తి పరమశివుడు. ఎందుకు శివుడు ఆ విషాన్ని తాగాడు? ఈ కథలో దాగి ఉన్న గొప్ప రహస్యం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయి అసురుల చేతుల్లో వరుసగా ఓటములు చవిచూశారు. స్వర్గలోకం కూడా ప్రమాదంలో పడింది. ఆ సమయంలో దేవేంద్రుడు సహా దేవతలందరూ శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: అమృతం పొందాలంటే క్షీరసాగరాన్ని మదించాలి, కానీ అది దేవతల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అసురులతో కలిసి సముద్ర మదనం చేయండి అని ఆదేశించాడు. అప్పుడు దేవతలందరూ అసురులతో ఒప్పందం చేసుకున్నారు. మందర పర్వతాన్ని మదనదండంగా, వాసుకి నాగుని తాడుగా ఉపయోగించాలని నిర్ణయించారు. కానీ మందర పర్వతం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. వెంటనే శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి తన వెన్నుపైన ఆ పర్వతాన్ని మోశాడు. ఇక మదనం ప్రారంభమైంది. మొదటగా అమృతం రాలేదు, బదులుగా భయంకరమైన హలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం అత్యంత శక్తివంతమైనది. దాని వేడి వల్ల మూడు లోకాలు కాలిపోతున్నాయి. దేవతలు, అసురులు, ఋషులు, గంధర్వులు ఎవరూ ఆ విషాన్ని ఆపలేకపోయారు. అందరూ చివరకు పరమశివుని వద్దకు వెళ్ళి ప్రార్థించారు: మహాదేవ, ఈ విషం వల్ల సృష్టి అంతా నాశనమవుతుంది, మమ్మల్ని రక్షించండి. లోకాల బాధను చూసిన పరమశివుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. సృష్టిని కాపాడడమే తన ధర్మమని భావించి ఆ హలహల విషాన్ని తన అరచేతిలోకి తీసుకొని తాగేశాడు. ఆ సమయంలో దేవి పార్వతి ఒక గొప్ప పని చేసింది. విషం శివుని శరీరమంతా వ్యాపించకుండా తన గొంతును గట్టిగా పట్టుకుంది. అందువల్ల ఆ విషం గొంతులోనే నిలిచిపోయింది. విష ప్రభావంతో శివుని కంఠం నీలి రంగులోకి మారింది. అప్పటి నుంచి ఆయనకి నీలకంఠుడు అనే మహాన్వితమైన పేరు వచ్చింది. శివుడు విషాన్ని తాగిన తర్వాత మాత్రమే సముద్ర మదనం మళ్ళీ కొనసాగింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఎన్నో దివ్యరత్నాలు వెలువడ్డాయి. కామధేనువు, ఉచైశ్రవ గుర్రం, ఐరావతం, కౌస్తుభమణి, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి వంటి అనేక దివ్య సంపదలు బయటకు వచ్చాయి. చివరగా ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అమృతం కోసం దేవతలు, అసురులు పోటీ పడగా శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు అందించాడు. అమృతాన్ని సేవించిన దేవతలు మళ్ళీ తమ శక్తిని పొందారు. ధర్మం విజయం సాధించింది. ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, నిజమైన నాయకుడు తన స్వార్థం కోసం కాదు, ఇతరుల రక్షణ కోసం త్యాగం చేస్తాడు. పరమశివుడు విషాన్ని తాగింది తన కోసం కాదు, సృష్టిలోని ప్రతి జీవిని కాపాడడానికి. అందుకే ఆయనను బోలాశంకరుడు, ఆశుతోషుడు, నీలకంఠుడు అని భక్తులు ప్రేమతో పిలుస్తారు. మన జీవితంలో కూడా కష్టాలు, బాధలు, పరీక్షలు వస్తాయి. కానీ శివుని ధైర్యం, త్యాగం, కరుణను ఆదర్శంగా తీసుకుంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ధైర్యంగా, ఓర్పుతో ఇతరులకు మేలు చేస్తే మనసు మనకు ఉంటే ముందుకు సాగితే ఇతరులకు సాయం చేసే మనసుతో మనం ముందుకు సాగితే ప్రతి చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ.